నేపథ్య గాయని అయినటువంటి ఆశా భోస్లే గారైతే 92 ఏళ్ల వయసులో మరణించారండి. ఈమె జన్మించిన ప్రదేశం వచ్చేసరికి మహారాష్ట్ర. జలియన్ వాలాబాగ్ మారణకాండ అండి. ఇది ఏప్రిల్ 13వ తారీఖునైతే జరిగింది. అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఈ డేట్‌న జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. 2026 ఏప్రిల్ 13కి అయితే ఇది జరిగి 107 సంవత్సరాలు అవుతుందండి. ఇది అమృత్సర్‌లో అయితే జరిగిందండి. అమృత్సర్ అనే ప్రాంతంలో జలియన్ వాలాబాగ్ వచ్చేసరికి 3 సైడ్స్ క్లోజ్ అయ్యుండి ఒక సైడే ఓపెనింగ్ ఉంటది. జనరల్ డయ్యర్ గారైతే ఈ ఓపెనింగ్‌ని క్లోజ్ చేసి వాళ్ళ దగ్గరున్న రౌండ్స్ అంతా అయ్యే వరకు కాల్పులు జరిగి చాలామంది మరణానికి కారణమయ్యారు. ఆర్టమిస్ 2 మిషన్ అన్నమాట. దీనిలో ప్రయాణించిన క్రిస్టినా కోచ్ గారైతే చంద్రుడి మీదకి చేరిన తొలి మహిళగా అయితే రికార్డును నెలకొల్పారండి. ఈ ఆర్టమిస్ 2లో వచ్చేసరికి ఒరాయన్ క్యాప్సూల్ ఉంది. ఇది 10 రోజుల్లో 11 లక్షల కిలోమీటర్లను అయితే ప్రయాణించింది. ఇది సుమారు గంటకి 38,000 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణిస్తుంది. ఇది మ్యాక్ 32కి అయితే సమానం. దీని ఉష్ణ కవచం వచ్చేసరికి 2760 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్కి అయితే లోనవుద్దండి. అందువల్ల దీన్ని ఎబ్లేటివ్ హీట్ షీల్డ్తో అయితే చేస్తారు. ఇందులో వాడే మెటీరియల్స్ వచ్చేసరికి సిలికా ఫైబర్ అండ్ అవుకోట్ పదార్థం అన్నమాట. 2003లో కొలంబియా వ్యోమనౌకలో కల్పనా చావ్లా గారు ఈ ఉష్ణ కవచం ఫెయిల్ అవడం ద్వారా అయితే మరణం చెందారు. భారతదేశం మొదటి క్వాంటం కేంద్రం అండి. ఇది ప్రపంచ క్వాంటం దినోత్సవం అయినటువంటి ఏప్రిల్ 14 సందర్భంగా అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. ఈ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో ఒకటి, ఇంకా రెండోది మేధా టవర్స్ గన్నవరంలో ఒకటి అయితే ప్రారంభించారనమాట. ఇంకా ఏప్రిల్ 14న మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని జరుపుకుంటాం.